హలో ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ మే 30 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. ఇంతకాలం అవనీయే తలనొప్పి అనుకుని అవనీని విస్తరింపులు పెడుతూ వచ్చింది కదా పల్లవి. ఇప్పుడైతే శ్రేయ కూడా కొత్త తలనొప్పిగా మారిందనమాట. ఇంకా మారిందని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది పల్లవి. దీంతో శ్రేయతో పాటు ఫ్యామిలీ మొత్తానికి చెక్ పెట్టే ప్లాన్ చెప్తాడు సెక్రటరీ. మరి ఆ ప్లాన్ ఏంటి, ఎలా అమలు చేయబోతున్నారు అనేది ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. పల్లవి ఇంట్లో తనకు ఎదురులేదు అనుకున్న పల్లవికి శ్రేయ పెద్ద షాకే ఇచ్చిందనమాట. దీంతో పల్లవికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే వాళ్ళ నాన్నగారు చక్రధర్ని కలిసి విషయం అంతా చెప్పింది. ఇది విన్న చక్రధర్ పల్లవికి సలహా ఇస్తాడు. ఏంటి పల్లవి, ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతున్నావు? అవని లాంటి దాన్ని ఇంట్లో నుంచి గెంటేసేలా చేసావు. బిజినెస్లో మహామేధావైన రాజేంద్ర ప్రసాద్ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అలాంటి నీకు శ్రేయ పని పట్టడం ఎంత? వాళ్ళ ముందు ఇదో పిల్లకాకి, దీని గురించి టెన్షన్ పడుకో అంటాడు. నేను టెన్షన్ పట్టలేదు డాడ్, ఇలా జరిగిందని చెప్తున్నా అంటుంది పల్లవి. అయినా నా టెన్షన్ శ్రేయ గురించి కదా, అవని గురించే. ఎందుకంటే అవని ఎక్కడ సంతకం పెట్టమంటే మామయ్య అక్కడ సైన్ అంటే 10 స్కూల్కి 10 లక్షల విరాళం ఇచ్చారు. అండ్ అలాగే 150 కోట్ల ప్రాజెక్టుపై అవగారు వెళ్ళి అడిగి సంతకం పెట్టలేదు. అవని చెప్తేనే సంతకం చేశారు. ఈ స్కూల్ విరాళం కూడా అవని చెప్తేనే సంతకం చేసి ఉంటారు అంటుంది పల్లవి. తన చేతిలో కీలుబొమ్మలో ఉన్న రాజేంద్ర ప్రసాద్తో అవని ఎప్పుడు ఏం చేస్తుందని భయంగా ఉంది డాడ్. అదే జరిగితే నేను అవనిని ఇంటి నుంచి పంపించేయడం కాదు, రేపు ఆస్తి అంతా తన పేరును రాపించుకొని నాదే నన్ను రోడ్డున పడేసిందంటే పల్లవి చెప్తుంది అనమాట. నువ్వు చెప్పింది నిజమే అమ్మ, అయినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి చెక్ పెట్టే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది అంటూ చక్రధర్ రాజేంద్ర ప్రసాద్ గురించి ఏదో చెప్తాడనమాట. అంటే మనకి మాటలు మనకి వినిపించకుండా సైలెంట్గా ఉంచుతారనమాట. చివరిలో మాత్రం నువ్వేం టెన్షన్ పడక పల్లవి, రాజేంద్ర ప్రసాద్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో చాలామంది నా బినామీలే ఉన్నారు అంటాడనమాట చక్రధర్ గారు. ఇంకోవైపు జాబ్ పోయిందనే టెన్షన్లో ఇంటికి వస్తుంది అవని. అలాగా ఏడ్చుకుంటూ వస్తుంటే వాళ్ళ మామయ్య గారు చూసి కంగారు పడతారనమాట. వెంటనే తనకి జాబ్ ఇచ్చిన బాస్కి ఫోన్ చేసి, నమస్తే సార్, నన్ను ఉన్నట్టుండి జాబ్ని తీసేస్తే ఎలా సార్, నాకు ఇప్పుడు ఈ ఉద్యోగం చాలా అవసరం కదా, కనుక నాకు వేరే ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించండి ప్లీజ్ అని అవని అడుగుతుంది. లేదు మేడం, అక్షయ్ సార్ మన క్లయింటే కాదు, మన కంపెనీకి ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ఇప్పించారు. అలాంటి వ్యక్తి వద్దని చెప్పిన తర్వాత నేనేం చేయలేను అని బాస్ చెప్తాడనమాట. ఇంకా ఇదంతా వెనకాల ఉన్న వాళ్ళ మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ గారు వింటారు. ఏంటమ్మా అవనేంటి? ఏం లేదు మామయ్య గారు, నేను మా కొలీగ్తో మాట్లాడుతున్నాను అంటుందన్నమాట. ఏం లేదమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడు, నేను అంతా విన్నాను, నువ్వేం టెన్షన్ పడకమ్మా, అంతకంటే మంచి ఉద్యోగం నేను నీకు ఇప్పించే ప్రయత్నం, అసలు అయినా వాడు నీ ఉద్యోగం వాడికి మానవత్వం అనేది లేకుండా పోయింది, నీ ఉద్యోగం దించాల్సిన అవసరం వాడికే ఉంది అంటే ఆయన అసలుకి నన్ను చూడటానికి ఇష్టపడట్లేదు, మామయ్య గారు నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, నేను ఎదురుపడితే ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అందుకే నన్ను ఉద్యోగంలో తీసేశారు అని చెప్తుందనమాట. అంతకంటే మంచి ఉద్యోగం నీకు నేను ఇప్పించే ప్రయత్నం చేస్తానమ్మా, ఏం జరిగినా మన మంచికే, నువ్వేం బాధపడకు అంటే ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతుంది మామయ్య గారు అంటుందన్నమాట. నేను ప్రయత్నాలు చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, లోపలికి వెళ్ళమ్మా అంటాడనమాట. ఇటుపక్క ఇంట్లో పల్లవి కూర్చొని ఉండగా శ్రేయకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అనమాట. హలో, ఏంటి చాలా నాళ్ళకి కాల్ చేసావు, ఏంటి మన ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారా, నేను తప్పకుండా వస్తా అంటూ ఏదో మాట్లాడుతుంది శ్రేయ. అయితే అప్పుడే పల్లవిని చూడగానే టాపిక్ మార్చేసింది అనమాట. అంతేలేదే, కొంతమంది అన్నీ వాళ్ళే చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు, వాళ్ళే పెద్ద రింగ్ మాస్టర్లు అనుకుంటారు, కానీ అదంతా బిల్డప్ అని అందరికీ తెలుసులే అంటూ పల్లవిపై సెటైర్లు వేస్తుంది అనమాట శ్రేయ. ఆ మాట వినగానే పల్లవికి బాగా కోపం వచ్చి వెంటనే వెళ్ళి శ్రేయ చేతిలో ఫోన్ లాక్కొని, ఏంటి నా గురించి సెటైర్లు వేస్తున్నావు, తెలుసుకొని నేను ఎంత పిచ్చిదాన్ని కాదు, ఎందుకు శ్రేయ ఇలా చేస్తున్నావు, నువ్వు నాతో ఎంత బాగా ఉండేదని మర్చిపోయావా అని అంటుంది అనమాట పల్లవి. అవును నిజమే, నేను నీకు ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశాను, కానీ దానివల్ల నాకు గుర్తింపు లేకుండా పోయింది, ఇప్పుడు నా గుర్తింపు కోసం నేను ఇలా చేస్తున్నాను, ఉదయం చూసావు కదా నేను ఏం చేయగలను అంటూ చేతిలో ఫోన్ లాక్కొని వెళ్ళిపోతుంది శ్రేయ. దీనికి ఎంత పొగరు, నీ పొగరు తగ్గిస్తా అదేకు అండ్ నాకేం కావాలో నాకు తెలుసు, నువ్వేం నాకు రికమెండేషన్ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి నిన్ను పట్టించుకోమని చెప్తాలే అంటే నువ్వేం నాకు అంత అలా చేయక్కర్లేదు, నాకేం కావాలో నాకు తెలుసు అని వెళ్ళిపోతుంది అన్నమాట శ్రేయ. అదే కొవ్వు, దీనికి బాగా పొగరెక్కింది, కొవ్వు ఎక్కింది, అదే కొవ్వు కరిగించేస్తాను మనసులో అనుకుంటుంది అనమాట పల్లవి. ఇటుపక్క రోడ్డు మీద ఎవరో పడిపోయి ఉండడం అవన్నీ చూస్తుందనమాట. వెంటనే అక్కడికి వెళ్ళి, అయ్యో ఏమైంది, ఎవరు ఈవిడ అంటూ కంగారు పడుతుంది. తెలియదండి, నీళ్ళు కొట్టినా కూడా లేవడం లేదని చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు. మరి అలా వదిలేసారా ఏంటి, అంబులెన్స్కి ఏమైనా ఫోన్ చేశారా అంటే నెంబర్ కలవట్లేదని వాళ్ళు అంటారు అనమాట. మరి నెంబర్ కలవతే అలాగే ఉంటారా, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి రండి అంటూ అవన్నీ టెన్షన్ పడుతుంది. వెంటనే అటు వస్తున్న ఒక కారుని ఆపే ప్రయత్నం చేస్తుంది. తీరా ఆ కారులో అక్షయ్ ఉంటాడు. ఏంటి నీ ఉద్యోగం పీకేశారని మనుషులతో గొడవ చేస్తున్నావని అక్షయ్ అంటాడు. అయ్యో అది కాదండి, నేను చెప్పేది వినండి అని అసలు విషయం చెప్తుంది అవని. దీంతో వెంటనే ఆవిడ కారులో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్తారనమాట అక్షయ్ అవని.
వెళ్ళే దారిలో అవని టెన్షన్ చూసి అక్షయ్ ఓ మాట అడుగుతాడు, ఎవరి గురించి ఇంత టెన్షన్ పడుతున్నావే, నీ లైఫ్ గురించి ఎందుకు ఆలోచించు, ఇలా సమస్యలు ఎందుకు తెచ్చి పెడతావు అంటాడు. నేను ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరండి, మీరు అమాయకుడు కాదు, మూర్ఖుడు కాదు, ఓ మంచివారు, అందుకే కదా మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నా అంటుంది అనమాట. అంటే నేను అంత అమాయకుడినా, మీరు అమాయకుడైతే నేను చెప్పేది నిజం నమ్ముతారు కదండి, అయితే నేను మూర్ఖుడినా అంటే మూర్ఖుడు కాదండి, మీరు మంచివారు, అందుకే మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నా అంటుంది అనమాట. ఈ మాటలతో ఇంకా అక్షయ్ సైలెంట్గా ఉంటాడు. ఇంట్లో శ్రీకర్ ఒంటరిగా కూర్చోవడం చూసి ఎరా కోర్టుకు వెళ్ళలేదా అని పార్వతి అడుగుతుంది అనమాట. ఇంట్లోనే న్యాయం చేయలేని వాడిని కోర్టుకెళ్ళి ఏం చేస్తానమ్మా అంటూ సెటైర్ వేస్తాడు శ్రీకర్. ఇంతలో అక్షయ్ ఇంటికి వస్తాడు. రా అన్నయ్య, నీకోసం ఎదురు చూస్తున్నా, నువ్వు చాలా నీతో మాట్లాడాలని చూస్తున్నా, సూపర్ అన్నయ్య, నువ్వు మామూలు సూపర్ కాదు, వద్దున ఉద్యోగం నీకు తీసావంట కదా, చాలా గొప్ప పని చేసావు, నిన్ను అభినందిద్దామని ఎదురు చూస్తున్నా అంటాడు శ్రీకర్. రే కమల్ కూడా రే శ్రీకర్, కమల్ నీ సెటైర్లు నాకు తెలుసురా, నేను చేసిన పని కరెక్టే అంటాడు అక్షయ్. ఆహా, అవని వదిన అవని ఆఫీస్కి రాదన్నమాట అని పార్వతి చాలా సంతోషపడుతుంది అనమాట. మంచి పని చేస్తాడు ఎన్నాళ్ళకి అని చెప్పి పార్వతమ్మ సంతోషపడుతుంది. ఇంతలో కమల్ వస్తాడు. అయినా అలా ఎలా చేసావు అన్నయ్య, పాప వదినకున్న ఒక ఆధారాన్ని కూడా తీసేసి ఏదో గొప్ప పని చేసావు అన్నట్టు చెప్పుకుంటున్నావు. ఇప్పుడు అక్కడ వదిన ఒక్కరితే లేదు, నాన్న, ఆరాధ్య, చెల్లి కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పోషించడానికి వదిన ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా, తనకి ఇప్పుడు ఉద్యోగం ఎంత అవసరం అని కమల్ అంటాడు. ఏంట్రా వాడిని నిలదీస్తున్నావు, వాడి పెళ్ళం వాడి ఆఫీస్లోనే డెకరేషన్ చేస్తున్నాడు, వాడి పరుగు పోదని పార్వతి అంటుంది అనమాట. ఇది విని ఆహా, మరి ఇప్పుడు ఉద్యోగం పోయిందని వదిన వేరే ఆఫీస్లో వర్క్ చేస్తే అప్పుడు పరుగు పోతుంది, గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు అండ్ అక్షయ్ గారి భార్య వేరే ఆఫీసులో పనిచేస్తుంటే అప్పుడు పోతా పరుగు అని కమల్ అడుగుతాడు అనమాట. అప్పుడు అక్షయ్ అంటాడే, నాకేం చేయాలో తెలుసు, నీ సలహాలు నాకు అవసరం లేదంటాడు అక్షయ్. ఇంతలో మీరు చేసింది తప్పు అవగారని పల్లవి కూడా అంటుంది అనమాట. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావు అని అక్షయ్ కోప్పడతాడు అనమాట. సలహా కాదు బావ, అది కాదు బావగారు, మీరు ఇంట్లోంచి పంపించేస్తేనే అవని అక్క ఎన్ని సమస్యలు క్రియేట్ చేస్తుందో చూశారు కదా, ఇప్పుడు ఉన్న ఉద్యోగం నుంచి తీసేస్తే ఇంకా ఏం చేస్తుందో, అసలే మామయ్య గారు అవని అక్క గుప్పెట్లోనే ఉన్నారు, ఎక్కడ సంతకం పట్టిపెంటే అక్కడ సంతకం పెడుతున్నారు, అదే నా భయం అని పల్లవి అంటుందన్నమాట. పల్లవి మాటలు వినగానే పార్వతి, అక్షయ్ కాస్త భయపడతారనమాట. మరోవైపు కమల్, శ్రీకర్ దీనికి ఎప్పుడు ఇదే పని అన్నట్లు తిట్టుకుంటారు. ఇంకో విషయం కూడా ఉంది బావగారు, ఇప్పుడు అవని అక్కకు ఉద్యోగం చాలా అవసరం, అక్కడ అంతమందిని పోషించాలంటే ఉద్యోగం కావాలి కదా అంటుంది పల్లవి. తొందరపడి ఈ పొరపాటును తీసేశారని అంటుంది పల్లవి. మీరు ఉద్యోగం తీసేశారనే కక్ష సాధింపు కోసం ఇంకేమన్నా కొత్త ప్లాన్ ఏదైనా వేస్తున్నారో నాకు భయంగా ఉంది బావగారు అని చెప్తుంది అనమాట. అవును బాబు, పల్లవి చెప్పింది నిజమే, అవరి మిమ్మల్ని రోడ్డున పడేసేందుకు ఏమైనా చేస్తుందంటే చక్రధర్ వస్తాడు. చక్రధర రావడం కమల్కి విపరీతంగా కోపం వస్తుందన్నమాట. మరి ఈ చక్రధర వచ్చి మనకి ఏం కమింగ్ అప్లు ఏమీ చూపించలేదు. ఈ చక్రధర వచ్చి పల్లవి అండ్ అవని కూడా చక్రధర కూతురే, అయినా కానీ ఆయన ఇలా కక్షాదింపు చర్యలు ఎందుకు చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. ఇద్దరు కలిసి, తండ్రి కూతురు ఇద్దరు కలిసి అవని జీవితాన్ని నాశనం చేశారనమాట. ఈరోజు సీరియల్లో జరిగింది ఇదేనండి. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.